మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు 22nd అండ్ ఇట్స్ సండే, రక్షాబంధన్. మేము ముగ్గురం అయితే రెడీ అయ్యాం, కానీ అజిత్ ఆబ్వియస్లీ లేట్ కమ్మర్ అనమాట. ఎస్పెషలీ సండే పడింది కదా, సండే వర్క్స్ ఏమి ఉండవు, మిగతా రోజులంతా బిజీ మార్నింగే రెడీ అయిపోతాడు. ఈరోజు మేమే లాస్ట్ ఎందుకంటే అజిత్ ఇప్పుడు కానీ మాకంటే ఫస్ట్ వెళ్ళాడు అనుకోండి, గంట సేపు అయినా బయటికి రాడు. మా ముగ్గురిది రెడీ అయ్యేది అయిపోయినా అజిత్ మాత్రం అయిపోదు అనమాట. అంటే వాష్రూమ్లోనే అక్కడ గంటలు ఏం స్పెండ్ చేస్తారో ఏమో మనకైతే తెలీదు. నేను రెడీ అయిపోయాను. నేను అవుట్ఫిట్ లింక్, తర్వాత లిప్స్టిక్, లెన్స్ కూడా పెట్టుకున్నాను. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. జూలీ డ్రెస్ కూడా ఇచ్చింటాను. సో ఇప్పుడు మనం కిందికి వెళ్ళి అన్నీ అరేంజ్ చేయాలి. రాఖీస్, పసుపు, కుంకుమ, దీపం, స్వీట్స్ అయితే ఎన్ని ఉన్నాయి తెలుసా? ఎన్ని స్వీట్స్ ఉన్నాయి జూలీ? ఒక 10 ఉంటాయా? అంటే స్వీట్ హాట్ రెండు కలిపి 10 ఉంటాయి అనుకుంటాను. మమ్మీ ఫేవరెట్ అన్నీ తీసుకొచ్చాము. సో అదంతా నేను వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే కింద వర్క్ కూడా జరుగుతూ ఉంటుంది కదా, అందుకే ఇంట్రో చెప్పేస్తున్నాను. అండ్ ఇంట్రోలో ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నాను, అదేంటంటే సబ్స్క్రైబ్ చేయండి, #road to150K అనమాట. అండ్ మీరు కూడా బ్రదర్స్ ఉంటే బ్రదర్స్కి రక్షాబంధన్ కట్టి మంచి గిఫ్ట్ చేసుకోండి, ఓకే? అంటే జస్ట్ కిడింగ్. చిన్న చాక్లెట్ ఇచ్చినా చాలు. మా అజిత్ ఏమిస్తాడో ఈరోజు? చాక్లెట్ ఇస్తే చాలు అనిపిస్తుంది. మీ అన్న చాక్లెట్ లాగా తెచ్చిరావడం అనుకోసం అసలు అన్న మళ్ళీ కేక్ అడుగుతాడు. అజిత్ విచిత్రంగా ఎప్పుడు కేక్ అడగడం అనమాట. ఏం నాకు కేక్ తీసుకురాలేదా ఈరోజు రక్షాబంధన్కి అని అడిగినాడు. అన్ని స్వీట్స్ తీసుకొచ్చినాము. ఏమేమి తెచ్చినాము? రసగుల్లా కాదు, ఇదేంటి, కాకినాడ కాజా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. మైసూర్ పాక్ చాలా ఉన్నాయి. సితారా ఫుడ్స్ నుండి తెప్పించినాం అనమాట. అంటే ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, తెప్పించిండేవి. సో అజిత్ నాకు తెలిసి రెడీ అయిపోయాడు, ఇంకా వస్తాడు. ఇంకా మీరు కానీ లేదా అని చెప్పేసి కుంభ్ 3rd row ఉంది చూడు, ఇటు సైడ్ లెఫ్ట్ రైట్ హ్యాండ్ సైడ్ 3rd row ఉంది. సో ఇప్పుడు మనం కిందికి వెళ్ళిపోయి, నేను ఇంకా మీ అన్న వచ్చేసరికి ఇంకా ఇక్కడే ఉన్నారా అంటాడని త్వరగా లేచిన. ఓకే, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ started. లెట్స్ గో. ఆ రోజు సండే కదా, అజిత్ వాళ్ళకి బయటికి వెళ్ళడానికి ఏది వర్క్ లేదంట. అందుకని చెప్పేసి నేను నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి ఏది మర్చిపోకుండా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాతే అజిత్ని పిలుద్దాం అనిపించింది నాకైతే. అందుకు అరేంజ్ అన్నీ చేసేసుకున్నాము. స్వీట్స్ అన్నీ నీట్గా ఆర్డర్లో పెట్టేశామన్నమాట. అజిత్ కావాల్సిన స్వీట్స్ అన్నీ ముందు రోజే నేను జూలీ వెళ్ళి తీసుకొని వచ్చేసాం కాబట్టి నో ప్రాబ్లం. ఫెస్టివల్ సీజన్ కదా, చాలా క్రౌడెడ్ ఉంది. బ్యాక్ టు బ్యాక్ మనకు ఫెస్టివల్స్, మొన్ననే వరలక్ష్మి వ్రతము అవన్నీ అవుతున్నాయి కదా, పూలు, ఫ్రూట్స్, తర్వాత ఈ స్వీట్స్ అనేటివి ఆ ప్లేసెస్లో అంతా చాలా క్రౌడ్ ఎక్కువ ఉందన్నమాట. ముందు రోజే తెచ్చుకోవడం మంచిదైంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను పెట్టిన ఆర్డర్ కూడా కరెక్ట్ ముందు రోజే వచ్చిందనమాట. అన్నీ ఇంట్లో వాళ్ళకి ఇష్టమైన స్వీట్సే. ఫెస్టివల్ సీజన్లో కొంచెం తినండి, ఏం పర్లేదు, ఆ టైంలో డైట్ అంతా పక్కన పెట్టేసేయండి. నేను కూడా యాక్చువల్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆ రోజు బ్రేక్ అయిందనమాట నాది. 10 days నుండి స్వీట్స్ అది ఇది తినిపించుకుంటాం కదా, అందుకు. సో అజిత్కి పర్సనలీ ఈ పాల్కోవా, తర్వాత కలాకండ్ అంటారు కదా, అలాంటి స్వీట్స్ అంటే చాలా ఇష్టపడతాడనమాట. బ్లెస్సింగ్స్ తీసుకునేటప్పుడు నాకే నవ్వు వచ్చేసింది. సో నేను ఎవరినైనా ఒకటే బ్లెస్ చేస్తాను, లైఫ్ అంతా హ్యాపీగా పీస్ఫుల్గా మనసు ప్రశాంతంగా ఉంటే చాలు, పనులన్నీ జరిగిపోతాయి అని చెప్పేసి. సో ఆబ్వియస్లీ అజిత్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు కదా, సో అది కూడా సక్సెస్ఫుల్గా జరగాలి అని చెప్పేసి ప్రే చేశాను. మీరు కూడా మీ సిస్టర్స్, బ్రదర్స్తో మంచిగా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.
చేసుకోండి, ఓకేనా. సో ఇంకా మా మమ్మీ వాళ్ళ బ్రదర్స్ కూడా వచ్చారనమాట. అదంతా నేను బ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను. అండ్ మా మమ్మీ ఎప్పుడో చిన్నప్పుడు కట్టిందంట మా మామ వాళ్ళకి రాఖీ. చిన్నప్పుడు తర్వాత ఆఫ్టర్ 10-15 ఇయర్స్ తర్వాత ఇప్పుడే అంట ఫస్ట్ టైం కట్టడము. నేను విని షాక్ అయ్యి, ఏంటి మమ్మీ అంటే, ఏమో అట్లా జరిగిపోయింది, అనుకోకుండా మామ వాళ్ళు ఈరోజు మీట్ అవ్వడానికి వచ్చారు అని చెప్పి మామ వాళ్ళు స్వీట్స్ అన్నీ తీసుకొని వచ్చారనమాట రాఖీ అని చెప్పేసి. సో అలా జరిగింది మొత్తం. రాఖీ రోజు అయితే ఫుల్ హడావిడి ఉండిందనమాట ఇంట్లో. మంచిగా కాసేపు కూర్చొని లంచ్ అంతా కంప్లీట్ చేసేసాము. పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. చాలా బాగుండింది ఆ రోజు అయితే. పాపం డాలీ అంతా ప్రాపర్గా చేస్తుంది కానీ తాడు కట్టడానికి రాదనమాట. రాఖీ కానీ ఏదైనా టై చేయడానికి రాదు. దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి ఒక 4 ముళ్ళు వేసి దాన్ని సెట్ అయితే చేసేసింది ఫైనలీ. అండ్ అజిత్ చూస్తున్నారు కదా, ఇక్కడ డబ్బులు ఇస్తున్నాడు. యాక్చువల్లీ కొన్ని రోజుల ముందే అడుగుతాడనమాట, మీకు ఏం కావాలి రక్షాబంధన్కి చెప్పండి అని. ఎస్పెషల్లీ ఆ టైంలో నా దగ్గర అన్నీ ఉన్నాయని అనిపించింది. ఎందుకు ఊరికే వేస్ట్ ఎందుకు చెప్పండి పెట్టడం అని నేనేం చెప్పలేదు, ఏం వద్దు పర్లేదు అని చెప్పినాను. కానీ ఇంకా నేనేం చెప్పలేదని చెప్పేసి అజిత్ డబ్బులు ఇచ్చేసాడనమాట. ఇంకా ఏదో ఒకటి ఇస్తాడు కదా, సో ఈసారి ఏకంగా డబ్బులే ఇచ్చేసాడు ఇంకా మొత్తం. అండ్ నిరంజన్ వాళ్ళ చెల్లెలు ఆ రోజు ఎగ్జామ్ రాసేకి వెళ్ళిందనమాట. మేము ముందు రోజే అనుకున్నాము నిరంజన్కి మనం రాఖీ కట్టాలి అని. ఎందుకంటే ఎవరైనా చెల్లె అవుతారు కదా. సో ఎవరైతే ఏంటి చెప్పండి, మనకు కట్టి మంచి హార్ట్ ఉన్న వాళ్ళకి కట్టిన అసలు తప్పేం లేదు. సో మీ బ్రదర్స్ మీకు దూరంగా ఉంటారు కదా, సో దూరంగా ఉన్న వాళ్ళకి మీరు డైరెక్ట్గా టై చేయలేకపోయినా మనం హార్ట్ఫుల్గా వాళ్ళని బ్లెస్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే అంతకంటే హ్యాపీనెస్ ఇంకేం ఉండదండి. వర్చువల్గా అయినా చేసుకోవచ్చు అలా చూసుకుంటే, కాకపోతే రాఖీ కట్టడం మాత్రం ఉండదు, మిగతావన్నీ చేసేసుకోవచ్చు కదా అనిపిస్తుంది నాకు. సో మీ బ్రదర్స్కి సిస్టర్స్కి మీరు ఎవరైనా దూరంగా ఉన్నా ఇట్స్ ఓకే, ఏం కాదు. మీరు ఎప్పుడైనా కాల్ చేసి మాట్లాడి హ్యాపీగా మీ ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకుంటూ అట్లీస్ట్ టచ్లో ఉండండి, దూరంగా లేకుండా. ఎంత వచ్చినా ఎండ్ ఆఫ్ ది డే అందరూ ఒక ఫ్యామిలీనే కదా. సో అదన్నమాట మ్యాటర్. సో చూసారు కదా, మంచిగా రాఖీ సెలబ్రేట్ చేసేసుకుంటున్నాం. ఫైనలీ ఇట్స్ టైమ్ టు అన్బాక్స్ ఆల్ అవర్ స్వీట్స్. నేను చాలా ఎక్సైటెడ్ అనమాట, ఎందుకంటే నేను స్వీట్స్ తినడం ఈ మధ్య చాలా తగ్గించేశాను. రాఖీ ఫెస్టివల్ టైంలో అయితే కొంచెం ఎక్కువే తినేసాను, బట్ ఇట్స్ ఓకే ఫెస్టివల్ టైం కదా అన్నట్టు. అండ్ సితారా ఫుడ్స్ నుండి నేను కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. లైక్ మనకు కాకినాడ కాజా వచ్చింది, తర్వాత కాజు అండ్ కలాకండ్ టైప్ కొంచెం అవన్నీ, తర్వాత చెక్కలు, ఇవన్నీ ఆర్డర్ చేశాను అనమాట. ఒకదాని తర్వాత ఒకటి అన్బాక్స్ చేస్తూ మంచిగా టేస్ట్ చూస్తున్నాము. టేస్ట్ అయితే చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం అనమాట సితారా ఫుడ్స్ నుండి ఆర్డర్ చేయడము. నేను లింక్ అయితే డెఫినెట్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. ఎవరైనా కావాలంటే డెఫినెట్లీ తీసుకోండి. వాళ్ళ దగ్గర పికిల్స్ కూడా అన్నీ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, దీంతో నాకు ఏం ప్రాఫిట్ రాదండి. నిజంగానే నాకు టేస్ట్ చాలా బాగా నచ్చాయి. ఇది ఎల్లో కలర్ సోన్ పాపిడి టైప్ ఉంది కదా, అదైతే ఇంట్లో అందరికీ నచ్చింది. మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ కూడా ఇదేంటి కాజు మమ్మీ కోసమే అనమాట స్పెషల్లీ తెప్పించింది. తర్వాత ఈ గవ్వలు అంటారు కదా,
కదా కారం గవ్వలు. అవి అయితే ఈ పాటికి నేను వాయిస్ ఓవర్ చెప్పే టైంకి అన్నీ క్లోజ్ అయిపోయాయి. అంత బాగుందన్నమాట టేస్ట్, ఫుడ్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇవి గవ్వలు అనమాట. నేను క్లోజప్లో చూపిస్తా చూడండి ఒకదాని తర్వాత ఒకటి. ఆ స్వీట్స్ అన్నీ ఆర్డర్ ఇచ్చాము. అండ్ థ్యాంక్ యూ సితారా ఫుడ్స్, కరెక్ట్ టైంకి సెండ్ చేశారనమాట. రాఖీ రోజు ఇంకా అజిత్ ఫేవరెట్ ఫుడ్, మమ్మీ ఫేవరెట్ ఫుడ్ రావడంతో మేము ఇంకా ఫుల్ డబల్ హ్యాపీనెస్ అనమాట. ఆ రోజు ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇందాకే అయిపోయింది కదా, ఏంటబ్బా జూహి మళ్ళీ అరేంజ్ చేస్తుంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఆ రోజు నేను మార్నింగ్ తినకపోవడమే ప్లస్ అయింది. ఎందుకంటే మమ్మీ వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్కే నాన్ వెజ్ తిన్నారనమాట. ఆ రోజు సండే కదా. సో ఇంకా మొత్తం దీపం వెలిగించడానికి మళ్ళీ ఎవరు లేరు, మా మామ వాళ్ళు వచ్చారు. సో మా మామ వాళ్ళకి రాఖీ రోజు వచ్చిన తర్వాత రాఖీ కట్టకపోతే ఎలా చెప్పండి, మమ్మీ పక్కనే ఉంటూ. సో మా నిరంజన్కి చెప్పి మళ్ళీ రాఖీ తెప్పించాము. ఎందుకంటే అనుకోకుండా వచ్చారు కదా, సో అందుకనమాట నేనే వెళ్ళి మొత్తం దీపం అంతా పెట్టి మళ్ళీ పూజ రూమ్లో పెట్టేశాను అనమాట. ఇంకా అవసరం ఉండదులే అని. సో మమ్మీ అయితే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళ తమ్ముళ్ళకి కూడా, వాళ్ళ కజిన్స్కి కూడా రాఖీ కట్టే ఛాన్స్ అయితే ఆ రోజు వచ్చింది కదా. మా మామ వాళ్ళు అందరూ వచ్చారు. దార్విక్ వచ్చాడు ఆ రోజు. సో దార్విక్ అయితే అసలు ఒక ప్లేస్లో లేడు. వాడి ఆటలు వాడు ఆడుతూ ఉన్నాడనమాట. పాపం డాలీ వాడి వెనకాల తిరుగుతుంది. ఎంతైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ అల్లరి కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. సో మా మమ్మీకి కజిన్స్ ముగ్గురు అనమాట. మా మామ వాళ్ళు ముగ్గురు ఉన్నారు. సో ముగ్గురికి రాఖీ కట్టింది. అండ్ మళ్ళీ ఇక్కడ నుండి పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామన్నమాట. పిన్నికి అయితే అసలు జీరో ఐడియా, అసలు వస్తున్నారు అని కూడా తెలీదు. 5 మినిట్స్ ముందు, ఇంకా వెళ్ళబోయే ఒక 5 మినిట్స్ ముందు కాల్ చేసి చెప్పామన్నమాట, ఇలా మామ వాళ్ళు వస్తున్నారు అని. బికాజ్ రెడీ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఆ 5 మినిట్స్లోనే ఎంత రెడీ అయింది తెలుసా. ముందర క్లిప్పింగ్స్ ఉన్నాయి, మీరు చూడండి. ఏ ముహూర్తంలో ఆ డాలీ ఆ కిరీటం తెచ్చుకుందో ఏంటో కానీ ఆ కిరీటాన్ని మాత్రం అస్సలు వదలలేదండి. తను అలాగే పెట్టుకొని ఉంది. కొత్త మోజు కదా, అందుకు మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళలేదు, ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయింది. నాకు ఆ కిరీటం చూస్తూ ఉంటే మళ్ళీ గుర్తొస్తుంది అనమాట అట్లా అన్నీ. క్యాప్ ఇస్తే అప్పుడే చీర కట్టేసింది. మా మామ వాళ్ళు అనుకోకుండా వచ్చినారా ఈ రోజు. అనుకోకుండా ఎంత పని ఉందో ఇది, ఇంకా సరిగ్గా సెట్ కాలే. కానీ బాగుందిలే, బాగుంది. కాదు ఈ రోజు రాఖీలు తెలుసా, నిరంజన్ రాఖీలు ఈ రోజు 4 సార్లు. అదే నీ గిఫ్ట్ కాదు, నీవే ఆర్డర్స్ వచ్చినవి. పూలేవో పెట్టుకుంది, అవి కింద ఇస్తాలండి. ఓపెన్ చేసే టైం లేదు. చూసారా, అంత 5 మినిట్స్ లో ఎవరైనా రెడీ అవుతారా? నువ్వు కెమెరా అన్ని సార్లు తిప్పితే వాళ్ళకి ఇట్లా 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 షేక్ అయిపోతుంది. డాలీ నాది అడిగి మరీ కాంప్లిమెంట్ ఇప్పించుకుంటాను మనం ఈ రోజు. అడగకపోయినా మీరే కాంప్లిమెంట్ ఇవ్వాలి. నాకు చూసింటారే ఆల్రెడీ నా డ్రెస్. ఎందుకంటే అన్నకు రాఖీ కట్టినప్పుడు అంతా మామ వాళ్ళు వచ్చేస్తారు. కోల్డ్ అంటమ్మా,
మేమేం వేసుకోలేదండి. మేము యాక్చువల్లీ రీల్స్ కోసం ఇంత మంచిగా చూడండి 5 నిమిషాల్లో బాగానే కట్టుకున్నా కదా. బాగా అయితే 5 కట్టుకున్నావులే. నిమిషాల్లో డాలీ కెమెరా అసలు మంగళ దానిపైన అట్లా పోటు కూడా నేను లెన్సెస్ తీసుకుంటానని ఇప్పుడే మొత్తం నాది రీల్స్ ఎడిటింగ్ అయిపోయింది. ఆల్రెడీ ఒకటి వచ్చింటుందో ఏమో తెలీదు. ఇన్స్టాలో యాక్టివ్ లో ఉన్నాము ఫుల్. నేను ఆల్రెడీ చెప్పినా కదా ఈసారి రీల్స్ ఖచ్చితంగా తీయాలని. లెన్స్ తీసేస్తే కొంచెం కళ్ళు మండుతున్నాయి అనమాట. త్వరగా తీయాలని చెప్పేసి వచ్చినాను. ఈ పాప నన్ను భయపెడతాంది. వచ్చేసింది. ఇట్స్ డన్ బేబీ. కింద వేసేయాలి ఎందుకంటే నేను 1 టైం యూజ్ వే. ఆ సొల్యూషన్ పెట్టేంత ఓపిక లేకపోయాయి. కాకపోతే నెక్స్ట్ టైం పెట్టేటప్పుడు సొల్యూషన్ వే తీసుకుంటా. ఎందుకంటే ఒకసారి వేస్ట్ అవుతుంది. పర్ ప్యాక్ అంటే 10 వస్తాయి. 10 600 సంథింగ్. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. లెన్సెస్ ఎప్పుడైనా కొంచెం క్వాలిటీ ఉండేవి తీసుకోండి. హస్కీ కుక్క పిల్లలాగా ఉన్నాను కదా, ఒక కన్ను ఒక కలర్ ఇంకొక అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. చాలా లైటెస్ట్. నాది ఆల్రెడీ డార్క్ బ్రౌన్ కలర్లోనే ఉంటాయి. యాక్చువల్ ఐలిడ్స్ కూడా బ్రౌన్ కలర్ కొంచెం నావి. దీనికి పెద్ద తేడా ఉండదు చూడండి. కానీ ఆ లిటిల్ డిఫరెన్స్ కోసం కూడా పెట్టుకుంటాను. అంటే ఓన్లీ అకేషన్స్కి ఒకటే. అయిపోయింది. అలవాటు అయిపోయింది కాబట్టి చాలా త్వరగా అయిపోయింది. సో ఇంకా లెన్సెస్ ఏవి బాగుంటాయో నాకు చెప్పండి. కంఫర్టబుల్ ఉండాలి వేసుకోవడానికి. నేను ఫ్రెష్ లుక్ వాడతాను. ప్యాక్ ఎప్పుడు ట్రై చేయలేదు కానీ చాలా తక్కువ కాస్టే ఉన్నాయి. అవి ఒకసారి ట్రై చేయాలి. నిన్న ఈవినింగ్ జూలీ వాళ్ళకి ఇంకా మళ్ళీ హోంవర్క్స్ అవి ఉన్నాయని చెప్పేసి త్వరగా వెళ్ళిపోయినారు. వాళ్ళకు కూడా స్కూల్ స్టార్ట్ అవుతుంది. కింద కామెంట్స్లో అడిగారు కదా, కొంచెం లేట్ స్టార్ట్ అవుతుంది. డాలీకి స్టార్ట్ అయింది. జూలీకి ఇంకా కాలేజ్ అయితే స్టార్ట్ కాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ సోనీ గ్రిప్పర్తో ట్రై చేస్తున్నాను బ్లాగ్ షూట్ చేయడం. ఐ క్లియర్లీ నో ఏదో సెట్టింగ్ చేంజ్ అయింది 100%. నాకు తెలుస్తుంది. ఎందుకంటే నా కెమెరా మరీ ఇంత జూమ్డ్ ఇన్ కనిపించదు అనమాట. బ్యాక్గ్రౌండ్ స్పేసే తగ్గిపోతుంది. చూద్దాం, మళ్ళీ దీన్ని మొత్తం రీసెట్ చేసి చూడాలి ఇప్పుడు. ఈ వ్లాగ్ అసలు ఎంత వచ్చిందో కూడా నాకు తెలియదు. ఇఫ్ ఇంకేస్ షార్ట్ ఉంటే సారీ, కానీ ఎంటర్టైనింగ్ ఉందని డెఫినెట్లీ తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. మీకు నచ్చుంటే ఏ పార్ట్ అయినా లైక్ చేసేయండి. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ గోస్ టు దీపిక అంజునా రెడ్డి గారు, రుత్వికా చౌదరి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అక్కడ రెడ్ కలర్లో ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. సో దట్ నేను ఎప్పుడు వ్లాగ్ పోస్ట్ చేసినా ఆ వ్లాగ్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అక్కడ రీల్స్లో బాగా యాక్టివ్గా ఉన్నాను అనమాట. సో ఇన్స్టాలో కూడా ఫాలో చేసేయండి. నేను ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి జస్ట్ ఇప్పుడే ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఐఎమ్ గోనా టేక్ రెస్ట్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, stay healthy and be kind to everyone. Bye guys.